మాకు పెళ్ళై 10 సంవత్సరాలు అవుతుంది, అయినా మాకు పిల్లలు కాలేదు. గుళ్ళు గోపురాలు ఎన్నో దవాఖానలు తిరిగినాం, అయినా మాకు పిల్లలు లేరు. మీకు అమ్మాయి పుట్టిందని తెలిసింది. మీకు అభ్యంతరం లేకపోతే మీ అమ్మాయిని ఏంది మీరు మాట్లాడేది? మా బిడ్డను మీకు చూడండి. తల్లిని ఒకదాన్ని నేను ఇంకా బతికే ఉన్నా. రోడ్ల మీద తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలు ఎంతో మంది ఉన్నారు. పొయ్యాలని చదువుకపోర్రి. మీ ఆయనని ఆడపిల్ల అంటే నాకు ఇష్టం లేదన్నాడు, తీసుకెళ్తే తీసుకెళ్ళాలని అన్నాడు. అందుకే మీ దగ్గరకు వచ్చినాం. చూడు భవాని, నీకు 4 లక్షలు ఇస్తాం, ఈ పాపను మాకు ఎవరికి కావాలి మీ పైసలు? నా బిడ్డని మీకు ఇచ్చి నన్ను రోజు బాధపడమంటారా? ఒక తల్లి నుంచి బిడ్డను వేరు చేయాలని మీకు ఎట్లా అనిపించింది? ఆయన ఏదో తెలియక మాట్లాడిండు. మీకన్నా ఇక్కడికి రావడానికి బుద్ధి ఉండాలి కదా. నడు ఇక్కడి నుంచి.